హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ధనాకర్షణ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ధనాకర్షణ మంత్రం అండి. ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా కూడా అదంతా కూడా డబ్బుల కోసమే కదా. మనం నిత్యావసరాలు ఏది తీరాలన్నా కూర్చున్నా లేచినా ఏం కావాలన్నా కూడా ఈ ప్రపంచం మొత్తం డబ్బులతోనే ముడిపడి ఉందండి. డబ్బుల చుట్టూనే తిరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి. ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీ దశ దిశ అన్నీ తిరిగిపోతాయి. ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదండి. మనకున్న సమస్యల నుండి కష్టాల నుండి బయటపడడానికి ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది వస్తుందండి. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శుక్రవారం రోజున సాధారణంగా వారాహి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అందంగా అలంకరించి అమ్మకు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుని అమ్మకు ఇష్టమైన బెల్లంతో చేసిన పానకాన్ని కానీ గుండ్రటి లడ్డూలు కానీ లేకపోతే దానిమ్మ గింజలో కొంచెం తేనెను కలిపి కానీ అమ్మకు నైవేద్యంగా సమర్పించి అమ్మకు ఇష్టమైన ధూపాన్ని వేయాలండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. జరగనే జరగదు అన్న పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇష్టదైవం ఎవరైనా కానివ్వండి, ఆదిపరాశక్తి కానివ్వండి, వారాహిదేవి కానివ్వండి, దుర్గమ్మ కానివ్వండి, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇలా మీరు ఎవరినైనా తలుచుకొని చేయండి. శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః. ఓం శ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసులో మీకున్న కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కోరిక నెరవేరడానికి ఉన్న అడ్డంకులను ఆ తల్లి తప్పక తీరుస్తారండి. నమ్మకంతో చేయండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందని నమ్మకంతో చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.